యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని రాయబడతా ఉంటది. అలాగే దానియేలు గ్రంథంలో తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారు అని రాయబడతా ఉంటది. దేవునిని తెలుసుకోవటం వేరు, దేవునిని ఎరిగి ఉండటం వేరు. తెలుసుకోవటం అంటే ఒక వ్యక్తి గురించి మనం విన్నాం, మనం తెలుసుకున్నాం. ఎరిగి ఉండటం అంటే ఆ వ్యక్తితో సహవాసము చేసి ఆ వ్యక్తి యొక్క గుణగుణాలు మనం ఎరిగి ఉంటాం. ఆమేన్. దేవుడు మన యొద్ద నుంచి కోరుకునేది ఏంటంటే ఆయన గురించి తెలుసుకోవటం కాదు, కానీ ఆయన గురించి మనం ఎరిగి ఉండటం. ఆమేన్. అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే దేవునితో ఎప్పుడైతే మనం వ్యక్తిగతంగా సహవాసం చేస్తూ ఉంటామో, ప్రార్థనలోను వాక్య ధ్యానంలోను ఆయనతో మనము సహవాసం చేస్తూ ఉంటుంటే, మనుషులు చెప్పిన దాని ప్రకారముగా మాత్రమే కాకుండా ఆయనతో వ్యక్తిగతంగా మనం సహవాసం చేస్తూ ఉంటుంటే అప్పుడు మనం దేవునిని ఎరిగినటువంటి వారముగా మనం ఉంటాం. ఆమేన్. నీవు కూడా దేవుని ఎరిగినటువంటి వాడముగా దానముగా ఉందువుగాక.